ఆంధ్రప్రదేశ్లో పండిన మిర్చి పంట మొత్తాన్ని క్వింటాలకు 18,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో ఈ ఏడాది సుమారు 4,50,000 ఎకరాల్లో మిర్చి పంట సాగు అయింది. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంట దిగుబడి వస్తుందని ప్రాథమిక అంచనా వేశారు. ఈ దిగుబడి మొత్తాన్ని కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వ్యాపారస్తులు సిండికేట్గా మారి కింటా మిర్చిని 9,000 నుంచి 11,000 రూపాయల లోపే కొనుగోలు చేస్తూ ఉన్నారు. గత 4 నెలల క్రితం 18,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈరోజు అమాంతంగా ధర తగ్గించారు. 2023-22 సంవత్సరంలో 20,000 నుంచి 27,000 వరకు నాణ్యమైనటువంటి మిర్చి ధర పలికింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం లేకపోవడంతో ఈ సంవత్సరం వ్యాపారస్తులందరూ సిండికేట్ అయి ధరలు తగ్గించి కౌలు రైతుల కష్టార్జితాన్ని కాజేస్తూ ఉన్నారు. మరి గత సంవత్సరం రేటు బాగా ఉందని చెప్పేసి రైతులు మార్కెట్కి వచ్చి అడిగితే మన దేశ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల్లో మలేషియా, థాయిలాండ్, అదేవిధంగా పాకిస్తాను, శ్రీలంక ఇతర దేశాల్లో మిర్చి పంట సాగు అయిందని, దిగుబడి బాగా వచ్చిందని, ఎగుమతులకి డిమాండ్ లేదని చెప్తా ఉన్నారు. మన రాష్ట్రం పక్కన ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో కూడా మిర్చి సాగు అయింది, దిగుబడి వచ్చింది, గిరాకీ లేదని చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసగిస్తూ ఉన్నారు. రైతులు ఆందోళన చేస్తే ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించుకొని మిర్చి రైతులను ఆదుకుంటామని వాగ్దానం చేశారు. కానీ 3 రోజుల క్రితం రాష్ట్రంలో పండిన పంట మొత్తం మిర్చిలో 25% మొత్తాన్ని పరిగణలో తీసుకుంటామన్నారు. కింటా మిర్చి సాగుకి 11,781 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని నిర్ణయించారు. ఈ 11,781 రూపాయలకి 25% తక్కువగా ఎవరైనా కౌలు రైతులు అమ్ముకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి రైతులు అమ్ముకున్న ధరకి మధ్య వ్యత్యాసాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద మేము చెల్లిస్తామని చెప్పి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. దీనివల్ల రైతాంగానికి అదనంగా సమకూరే ప్రయోజనం ఏమి లేదు, తీవ్రమైన నష్టం. అంతేకాకుండా మేము గుర్తించినటువంటి మార్కెట్ కమిటీలోనే అమ్ముకున్న వారికే ఇది వర్తిస్తుందని చెప్తా ఉన్నారు. దీని విధి విధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. మిర్చి పంట అంతా మార్కెట్కి వస్తూ ఉంది. ఇటు ఆదోని కానీ, కర్నూలు కానీ, ఇటు గుంటూరులోనే ఎన్టీఆర్ మార్కెట్ యార్డు కానీ వస్తూ ఉంది. మరి ఇప్పటికే చిన్న సన్నకారు రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిల్వ ఉంచుకోలేక అమ్ముకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీవోలు, ఆదేశాలు, సంప్రదింపులతో కాలయాపన చేస్తూ ఉంది. దీనివల్ల నష్టం. మిర్చి రైతులు సాగు చేసేది దాదాపు సుమారు 90% కౌలు రైతులే. వీళ్ళంతా చిన్న సన్నకారు రైతులే. ఎకరానికి 2,75,000 రూపాయలు ఖర్చు చేసి మిర్చి పంట సాగు చేశారు. ఇందులో కౌలే 30,000 నుంచి 40,000-50,000 రూపాయల వరకు ఉంది. ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, కూలి, దుక్కి, అదేవిధంగా కోత, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అన్నీ చూస్తే ఈరోజు ఎకరానికి 3 లక్షల రూపాయల దాకా పెట్టుబడి అవుతూ ఉంది.
అందులో కౌలు రైతులు బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వవు. 100కి 2 రూపాయల నుంచి 5 రూపాయలకు వడ్డీ తీసుకొచ్చి ఇవాళ మిర్చి పంట సాగు చేస్తూ ఉన్నారు. అంటే వడ్డీ వ్యాపారస్తుల కనుసెన్నల్లోనే ఈరోజు మిర్చి పంట సాగు అవుతున్నది. మరి ఇదంతా తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకునే విషయంలో చిత్తశుద్ధి కనపడటం లేదు. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ధర వ్యత్యాసాన్ని చెల్లింపు కాకుండా పండిన మిర్చి పంట మొత్తాన్ని నాఫెడ్ని మార్క్ఫెడ్ని రంగంలో దించి వాళ్ళకి బ్యాంక్ గ్యారెంటీలు ఇప్పించి పంటలు కొనుగోలు చేయాలి. తద్వారా రైతుల్ని కౌలు రైతుల్ని ఆదుకోవాలి. అవసరమైతే చుట్టుపక్కల దేశాలతో సంప్రదించి అక్కడున్న మార్కెట్ విధానాన్ని అధ్యయనం చేసి ఎగుమతులకి అవకాశాలు కల్పించాలి. ఎగుమతి చేసుకునే వారికి ప్రోత్సాహాలు ఇవ్వాలి. అదేవిధంగా మన రాష్ట్రంలో వివిధ మార్కెట్ యార్డుల్లో జరుగుతున్నటువంటి మోసాలను అక్రమాలను వ్యాపారస్తులు దళారుల యొక్క ఆగడాలను అరికట్టాలి. అంతేకాకుండా మిర్చి పండించే ప్రాంతాల్లో వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు మిర్చి రైతులను ఆదుకోవడానికి ఎటువంటి కాలయాపన చేయొద్దు, జాప్యం చేయొద్దు. తక్షణమే యుద్ధ ప్రాతిపదిక మీద క్వింటాలకు 18,000 రూపాయల మద్దతు ధర ప్రకటించి ప్రొక్యూర్మెంట్ చేయాలి. ఆ విధంగా రైతాంగాన్ని ఆదుకునే దానికోసం ప్రయత్నాలు జరగాలి తప్ప ధరలో వ్యత్యాసాన్ని చెల్లిస్తామని చెబితే దళారులకి వ్యాపారస్తులకి లాభం. ఈ క్రాప్ కనుక పరిగణలో తీసుకుంటే ఈ క్రాప్లో కూడా నమోదైంది ఎక్కువగా సాగు చేయని భూ యజమానులే. అక్కడక్కడ మాత్రమే కౌలు రైతులు ఉన్నారు. అది పెద్దగా కూడా ఉపయోగపడేది కాదు. అందుకని ప్రభుత్వం మిర్చిని కొనుగోలు చేయదలిస్తే గ్రామాల్లో సాగు ధృవీకరణ పత్రాలను కౌలు రైతులకు ఇచ్చి కౌలు రైతులు పండించిన పంటను మొత్తాన్ని సేకరించే చర్యలు చేపట్టాలి. ఆ విధంగా చర్యలు లేకోకుండా సభ్య సమాజాన్ని నమ్మించడానికి మిర్చి రైతులను ఆదుకోబోతున్నామని చెప్పడానికి ప్రయత్నిస్తే ఫలితాలు ఏముండవు. అందుకని అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వాలు రంగంలో దిగి రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పండించే ప్రాంతాల్లో మార్కెట్ యార్డుల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. కింటా మిర్చి ధర 18,000 రూపాయలు ప్రకటించి సేకరించాలి. కౌలు రైతులకు పంట అమ్ముకునే దానికోసం మార్కెట్లో వెసులుబాటు కల్పించాలి. ఆ విధంగా యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు తీసుకొని కౌలు రైతులను ఆదుకునే దానికోసం ప్రయత్నాలు చేయాలి. అప్పుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చర్యల్ని రైతాంగం నమ్ముతారు. లేకపోతే భవిష్యత్తులో ఈ మిర్చి రైతులు ఈ ప్రభుత్వాలకి తగిన బుద్ధి చెప్పడానికి వెనకాడబోరని చెప్పేసి మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.